పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా వీడియోలు చేసాం. కొన్ని వందల వేల వీడియోల వరకైతే నేనే చేశా. ఎందుకు అంతలా అంటే అలాంటి నాయకుడు అలాంటి నాయకత్వంతో పరిపాలన చేస్తున్నాడు కాబట్టి. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నాడు అని చెప్పడానికి ఎన్ని వీడియోలు చేసినా సరే సరిపోదు. ఎందుకంటే అదొక బాధ్యతగా తీసుకున్నా. మిగతా వాళ్ళు పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ పెద్ద పెద్ద పేపర్ల వాళ్ళు ఏదో ఒక మూలన ఏదో ఒక చిన్న 1 మినిట్ వీడియోలు చేసి వదిలేస్తారు. బట్ ఆయన చేసేటువంటి కార్యక్రమాలని ప్రజలకి పరిచయం చేస్తే, ఈ దేశానికి పరిచయం చేస్తే అలాంటి నాయకుడు ఒక్కడైనా సరే, ఒక్క అడుగైనా సరే, ఒక్క కార్యక్రమం అయినా సరే చేస్తారనేటువంటిదే నా ఉద్దేశం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే, ఆయన అధికారంలోకి వచ్చి 23 నెలలైంది. 24 నెలలు అంటే 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంకా ఒక నెల ఇంకా ఉంది. ఈలోపే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు దేశం మొత్తం చుట్టొస్తూ అవార్డులను తీసుకొస్తున్నాయంటే ఆయన నాయకత్వం, ఆయన పరిపాలన ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక పార్టీయే కాదు, ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు అన్నారు. ఆయనకు అసలు పరిపాలనలో అవగాహన కానీ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అన్నారు. ఇప్పుడు ఆ అవగాహన లేని, అసలు ఆ ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఆ నాయకుడు కేవలం 23 నెలల్లో 19 జాతీయ స్థాయి అవార్డులు ఆయన శాఖకు తెచ్చుకున్నాడు అంటే ఆయన పరిపాలన, ఆయన ప్రజల మీద ఉండేటువంటి ప్రేమ, ఆయన ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక తత్వం ఎంత బలంగా పనిచేస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎంతోమంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, అటవీ శాఖ మంత్రులు చాలామంది ఉన్నారు. బట్ ఏ ఒక్క నాయకుడు కూడా 5 ఏళ్లలో కూడా తీసుకురాలన్నటువంటి ఈ అవార్డులు కేవలం 23 నెలల్లోనే 19 నేషనల్ అవార్డులు తీసుకొచ్చాడంటే ఒక్కడిని చూపించండి చూద్దాం ఈ దేశంలో. ఒక్కడిని పవన్ కళ్యాణ్ గారి కన్నా ఆ శాఖలో ఇతను బెటర్గా చేశాడు అనేటువంటిది ఒక్కడిని చూపించినా చాలు. అలాంటి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తున్నాడు. ఈ భారతదేశం మొత్తంలో ఆయన ఒక్కడే ఉన్నాడండి, ఎవడు లేడు. ఈ 77 సంవత్సరాల్లో భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరూ కూడా, అందరికీ గ్రామ స్వరాజ్యం అనేటువంటి పేర్లు స్లోగన్లు వింటాం కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 77 సంవత్సరాల తర్వాత ఒక్క నాయకుడు వచ్చిన తర్వాత మాత్రమే చూస్తున్నాం. పేర్లు వినటం కాదు, లేదంటే ఎక్కడెక్కడో వీడియోలు చెప్పడం, లేదంటే ఏదో డైలాగులు చెప్పడం కాదు, అసలు సిసలు ఆయన పరిపాలనలో చేసి చూపిస్తున్నారు. మౌలిక వసతులు అందరికీ అందాలి, కొండపైన ఉన్నటువంటి చిట్ట చివర ఉండేటువంటి గ్రామానికి ప్రతి వ్యక్తికి వెళ్ళాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు వస్తే కానీ ఈ దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తెలియలేదు అంటే ఆలోచించండి. ఆయన యొక్క పరిపాలన ఈరోజు ఏముందిలే, ఆయన అందరిలాగా ఒక ఎమ్మెల్యే కదా, ఒక మంత్రి కదా, అంతకన్నా గొప్పగా ఏం చేస్తారు అనుకుంటే ఆయనకన్నా గొప్పగా ఇంకెవడూ చేయలేడేమో అనుకునే స్థాయిలో ఆయన పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒక స్మార్ట్ కిచెన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులతో, కడప అనేటువంటి పేరు బాగా వింటారు. కడపలో రాయలసీమ అంటే కడపలో మా తాతల పేర్లు చెప్పుకుని, తండ్రుల పేర్లు చెప్పుకుని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు కూడా కొన్ని వేల కోట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తండ్రి సీఎం పదవిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి కూడా, ఎడమ చేత్తో ఎంగిలి మెతుకులు కూడా ఎదపనటువంటి వ్యక్తులు అక్కడ పరిపాలిస్తుంటే ఆ కడపకి కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో రెక్కలు ముక్కలు చేసుకుని ఎండనక వాననక ఆ సినిమాల్లో నటించి ఆయన సంపాదించినటువంటి డబ్బుతో ఒక స్మార్ట్ కిచెన్, హై స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థుల కోసం అందరికీ కూడా అక్కడ ఉండేటువంటి అనేక స్కూళ్ళకి ఆ కిచెన్ ద్వారా మంచి ఫుడ్ వెళ్ళాలనేటువంటి ఆలోచన ఒక కలెక్టర్ గారు తీసుకొచ్చి ఆయనకి చెప్తే వెంటనే గవర్నమెంట్ ఇస్తుందా, గవర్నమెంట్కి ఏమన్నా ప్రయత్నం చేసి చూడండి, గవర్నమెంట్ కనీసం నేను మాట్లాడతాను, చంద్రబాబు గారితో మాట్లాడతాను, ఇంకొకరితో మాట్లాడతాను, డబ్బులు తీసుకొచ్చి ఇస్తానని చెప్పలా. ఆయన ముందు నేను ఇస్తున్నాను, ముందు మీరు పని స్టార్ట్ చేసేయండి, అసలు ఆలోచించద్దు శాంక్షన్ చేస్తుందా, మనం అప్లై చేయాలా, ఇవన్నీ వద్దు, ముందు మీరు వెళ్ళి నా డబ్బులు ఇస్తాను అని చెప్పి చెక్కు రాసి ఆయనకి ఇచ్చి వెంటనే ఆ పని ప్రారంభిస్తే ఇప్పుడు దానికి కూడా నీతి ఆయోగ్ అనేది ఇదొక రోల్ మోడల్గా మనం తీసుకోవాలి. మిగతా రాష్ట్రాలకు, మిగతా జిల్లాలకు, దేశం మొత్తం కూడా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి. ఇదొక బ్లూ ప్రింట్గా మనం తీసుకోండి అని చెప్పి నీతి ఆయోగ్
మాట్లాడుకునేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన సొంత డబ్బులతో చేశారంటే ఎవడండి ఒక్కడున్నాడా చూపించండి ఈ దేశంలో. ఇప్పటి వరకు అలాంటి కార్యక్రమాలు ఎవడు చేయలేదే. విజయవాడ వరద బాధితులకి ఆయన అధికారంలో ఉండి సొంత డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇంకా ఎవరో ఒక నాయకుడు ఇచ్చాడు. ఆ నాయకుడు ఇచ్చినటువంటి డబ్బులు ఇప్పటి వరకు కనీసం ఎక్కడ ఉన్నాయో వాళ్ళకు కూడా తెలుసో లేదో తెలియదు. అనౌన్స్ అయితే చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారుగా. నేను సీఎంగా మాజీ సీఎంని, మాజీ సీఎం కొడుకుని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు మనం దోచేసి అవసరమైతే 16 నెలల జైలుకి వెళ్ళొచ్చినండి నేను ఎప్పుడూ ₹1 ఇవ్వలేదని అనౌన్స్ చేశాడు. బట్ ఏమైంది? రాలా. నేను అదే చెప్తున్నా, ఈ దేశం పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని ఎంత అదృష్టం చేసుకుందో ఈ కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఒక పిల్లలకి ఒక స్కూల్ కట్టించి ఇచ్చారన్న, ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చిటారు కొండను ఉండేటువంటి గ్రామానికి కరెంటు వెళ్ళిందన్న, 77 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో వెలుగు వచ్చిందని చెప్పి వాళ్ళు పండగ చేసుకుంటున్నారన్న. కేవలం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి, కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఇవన్నీ జరిగేవా? కొండల్ని చీల్చుకుంటూ రోడ్లు వేసేటువంటి సందర్భాలు ఒక నిరుపేద కుటుంబాలకి, అడవి బిడ్డలకి కలగా మిగిలిపోయినటువంటి, కలకంఠం కూడా మానేసినటువంటి అలాంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప మోక్షం కలగలేదు. అసలు మౌలిక వసతులు అందరికీ అందాలి అనేటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప ఎవరు చేయలేకపోయారంటే ఆలోచించాలి. ఆయనలో ఉండేటువంటి చిత్తశుద్ధి, ఎంత నిజాయితీగా ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నాడు అనేటువంటి ఒక తత్వాన్ని ఆయన చెప్పడం కాదు. చాలామంది సినిమా డైలాగులు చెప్తారు, సొల్లుబాగుడు చాలామంది వాగుతారు, బట్ చేసేవాడు ఉండాలిగా. ఆ చేసే నాయకుడే ఇప్పుడు వచ్చాడు, ఆయనే పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకోండి, 23 నెలల్లోనే ఇన్ని అవార్డులు తీసుకొస్తే ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఈ 3 ఏళ్లలో జస్ట్ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అనేక శాఖలకు సంబంధించి మంత్రిగానే ఇన్ని అవార్డులు తీసుకొస్తే 5 ఏళ్లలో అదే గనక ఆయనకి అంతకు మించిన పదవి ఆయనకు వస్తే, ముఖ్యమంత్రి ఆ తర్వాత ఉంచేటువంటి ఇంకా పెద్ద స్థాయిలో ఆయన ఉంటే, ఒక రాష్ట్రాన్ని, ఒక ఊరిని ఆయన ఇంత గొప్పగా, ఒక ఊరిలో ఒక 10 మందే ఉన్నారు కదా, మీకు రోడ్డు అయ్యే ఎందుకు వెయ్యాలయ్యా అని ఆలోచించేటువంటి వ్యక్తుల్ని చూసాం. ఇప్పుడు ఆ 10 మంది కాదు, ఒక్కడున్నా సరే అతనికి కూడా అన్నీ అందాలి. స్వతంత్ర ఫలాలు ఎవరో కొంతమందికే కాదు, వాళ్ళకి కూడా రావాలి అని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారికి ముందు ఈ దేశ చరిత్ర, పవన్ కళ్యాణ్ గారి తర్వాత అనుకునేటువంటి పరిస్థితి మనకి ఇప్పటికీ కనపడుతుంది ఆయన పరిపాలనలో. అలాంటిది ఇంకా మునుముందు మనం చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఎలా కనపడుతుందో, వినపడటం కాదు కనపడుతుందో మన కళ్ళతో మనం చూస్తాం. 5 సంవత్సరాల్లో ఎన్ని అవార్డులు ఆంధ్రప్రదేశ్కి, ఆయన శాఖలకి. మీరన్నారు చూసారా, ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక చిన్న మంత్రి మాత్రమే, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనే నాయకుడు అన్నటువంటి వ్యక్తి మీరు 2-3 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, 4-5 సార్లు మంత్రులు అయ్యారు. మీరు ఎవరూ చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చేస్తున్నాడంటే సిగ్గుతో తలదించుకోవాలని గుర్తుపెట్టుకోండి.